మున్నేరు నది యొక్క ప్రవాహము ఉధృతంగా జరుగుతున్నది. మరి ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఈ మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. మరి గతంలో ఈ మున్నేరు ఉధృత ప్రవహించడం ద్వారా ఈ లోతట్టు ప్రాంత ప్రజలు ప్రాణ నష్టము, ఆస్తు నష్టము జరిగింది. ఆనాడు ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వల్ల కొంతమందికి మాత్రమే వారు చేయూతనివ్వగలిగారు. ఈనాడు ఇండ్లు కోల్పోయిన ప్రజలకి ఇంతవరకు కూడా వారికి ఇళ్ల స్థలాలు కానీ ఇండ్లు కానీ నిర్మించలేకపోయారు. మన గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు కాకుండా ఈనాటి ఈ ప్రభుత్వము ఈ మున్నేరు లోతట్టు ప్రాంత ప్రజలకు అధికారులందరూ సమన్వయంతో మరి కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో మరి సమన్వయపరుచుకొని లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి మరి సురక్షిత కేంద్రాలకు చేర్చాలి. అదేవిధంగా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఆ పునరావాస కేంద్రంలో అన్ని వసతులు అంటే భోజనాలతో సహా, మంచినీటితో సహా, మరి అలాగనే డాక్టర్ల పర్యవేక్షణలో మరి జరిగించి ఈ ప్రజలను ఆదుకోవాలని, మరి ప్రాణ నష్టం జరగకుండా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలని, అదే విధముగా ఈనాడు జరిగే మున్నేరు ప్రాంత ఉధృతం గంటకి పెరుగుతున్నది. మరి ఈ ఉధృతం పైన కురిసే వర్షాలలో పెరుగుతుంది కనుక లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని, మరి ప్రజలందరినీ ఆదుకోవాలని తెలంగాణ రక్షణ సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని.